ఓటమి భయంతోనే వైకాపా శవరాజకీయాలు చేస్తోందని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల చేత వృద్ధుల ఇళ్ల వద్దకే పింఛన్లు ఎందుకు పంపిణీ చేయట్లేదని, వారిని మంచాలపై తీసుకువెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడి వాలంటీర్లు రాజీనామా చేయొద్దని కోటంరెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాకం శవరాజకీయాలు చేసే విధంగా ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా మాస కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతినీచంగా డ్రామా నిర్వహిస్తూ ఉన్నారు. కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు. ఎవరో తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి వాళ్ల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? మద్యం అమ్మించినటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల చేత ఘోరంగా మీరు అన్నాడు. సినిమా హాళ్ల దగ్గర ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, వీఆర్ఓలు, ఆర్ఐలు అందరూ కూడా ఉండి సినిమా టికెట్లు అమ్మించారే. మరి ఈనాడు వృద్ధులకి, వితంతువులకి ఇంటింటికి పెన్షన్ ఇచ్చేదానికి మీకున్న అభ్యంతరం ఏమిటి? కాబట్టి ఇకనైనా కూడా దీన్ని మానుకోవాలని కోరుతూ ఎన్నికల కమిషన్కి నేను మనవి చేస్తూ ఉన్నా. లిఖితపూర్వకంగా మేమందరం కూడా లేఖలు రాస్తూ ఉన్నాం. మే 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు ఇంటింటికి అందే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని, ఈనాడు మీరు జారీ చేసిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుకుంటున్నాం. వాలంటరీ చెల్లెళ్లారా, వాలంటరీ తమ్ముళ్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిమ్మల్ని రాజీనామాలకి బెదిరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది ఓ నెల రోజులే. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి వాలంటీర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లని ఎవరూ లెక్క చేయవద్దు.